అందరికీ నమస్తే. హైడ్రాకి సంబంధించి హైకోర్టులో ఒక కీలకమైన ఇంట్రెస్టింగ్ పరిణామం జరిగింది. కొద్దిగా తప్పింది, ఒక ఇంటర్గా వాస్తే తప్పింది, లేకపోతే రంగనాథ్ ఇప్పటికల్లా జైలు ఉండేవాడు. అరెస్ట్ చేయాలి అని కోర్టు డిసైడ్ చేసింది. జడ్జి చెప్పేసిండు అరెస్ట్ చేయాలి. చాలా తీవ్రమైన కామెంట్ చేసిండు. అబిచువల్ అఫెండర్ అంటే వరుస నేరాలు చేస్తున్న మనిషిని అబిచువల్ అఫెండర్ అంటారు. వరుస నేరాలు ప్రైవేట్ జాగాలకు పోకూడదు అంటే 3 సార్లు ఎందుకు మీరు కోర్టును ధిక్కరించారు? కోర్టు పోవద్దు అంటే పోతున్నాడు. కోర్టు ఏం చేయొద్దంటే అది చేస్తున్నాడు. ఏమైంది నిన్న జరిగిన పరిణామం ఇది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి హైడ్రా బయటికి ఒక 10% మంచి చేస్తున్నాడో చూపిస్తుంది. మిగతా 90% తెరసాటన ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. 90% ఒక రంగనాథ్ ఇంపార్టెంట్ కాదు. రంగనాథ్ ఎవరి చేతిలో టూల్ అనేది అర్థం చేసుకోవాలి. ఒక పనిముట్టు అనమాట. రంగనాథ్కి ఏమొస్తుందో ఏం రాదో తెలియదు, కానీ రంగనాథ్ను టూల్గా వాడుతున్న మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి ఎవరు అర్థం అయింది కదా. ఏంది కోర్టు ఏమన్నదంటే చాలా తీవ్రమైన కామెంట్స్. ఈ మధ్యకాలంలో ఇంత తీక్షణమైన కామెంట్ చేయలేదు. అసలు విషయం ఏంటంటే ఇక రంగనాథ్ అన్నట్టుగా కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రభుత్వ అధికారి, ఎగ్జిక్యూటివ్ చేసే అధికారి కదా. ఏమన్నది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అరెస్ట్ చేయండి. 3:30-4 గంటలకు మా అంశం హీరింగ్కి వచ్చింది కోర్టులో. వస్తే రంగనాథ్ అటెండ్ కావాలని చెప్పిండ్రు. రంగనాథ్ 7 కానీ ఉరుకుల పరుగులతో హైకోర్టుకు వచ్చిండు. సాయంత్రం 6:30, 6:30కి అరెస్ట్ చేయాలని ఆల్మోస్ట్ డిసైడెడ్ కోర్టు. కానీ ఉంటారు కదా గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్, వాళ్ళు బతిమలాడి వద్దని ఆపిర్రు. లేకపోతే జడ్జి చాలా తీక్షణమైన కామెంట్స్. ఏంది అంటే హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమిపై కొంతకాలంగా అక్కడ ఏదో ప్రైవేట్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు గవర్నమెంట్కి మధ్య గొడవ. 2 సార్లు ప్రభుత్వం ఓడిపోయినా మూడోసారి సంస్థ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. 2 సార్లు ఆల్రెడీ హైకోర్టు చెప్పింది దానిలో ఏలు పెట్టొద్దు, అది ప్రైవేట్ జాగాని. తర్వాత భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈ నెల 15న ఫెన్సింగ్ కూడా వేసేసింది హైడ్రా. అందుకే హైడ్రా ఏం చేస్తుంది అనేది జనాలకు అర్థం కావాలి. ఇక్కడ రంగనాథ్ సింగిల్ పర్సన్, రంగనాథ్ ఆఫీసర్ అంతే. కానీ ఈ చెంపపెట్టు 100% ప్రభుత్వానికే. ప్రభుత్వ ఆఫీసర్ ఆయన అన్నట్టే ప్రభుత్వాన్ని అన్నట్టే. మళ్ళీ హైడ్రాకు చైర్మన్ ఏమో రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ప్రభుత్వ హెడ్ ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈ హైకోర్టు వార్నింగ్ ఖచ్చితంగా ప్రభుత్వానికే. అసలు నిన్న రంగనాథ్ను హైకోర్టు జడ్జి చేసిన కామెంట్స్ చూస్తే శరం ఉంటే రాజీనామా చేయాలి. అంత తీక్షణమైన కామెంట్లు. ఎట్లయిపోయిందంటే ఆఫీసర్లకు ఇజ్జత లేకుండా పోయింది, ప్రభుత్వానికి ఇజ్జత లేకుండా పోయింది. ఏదంటే అది ఎవరు ఏం చేసినా తుడుచుకొని పోవడమే అయిపోయింది తప్ప ఏం చేస్తలేరు. అయితే ఈయన ఎవరి కోసం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడ 40 ఎకరాల జాగను ఎవరి కోసం, ఆ ప్రైవేట్ జాగను ఫెన్సింగ్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తున్నాడు. ఏంది అసలు ఏమన్నా సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నమా? ఎందుకంటే అంతకుముందు మనం ఒకటి చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ కొన్ని 4 ఎకరాలు రాసియమని ఒక ఆయన అడిగితే రాసియకపోతే వాళ్ళ ఇంటికి పోయి రాసియకపోతే హైడ్రా ఎంట్రీ అయింది. హైడ్రా ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు చెప్పింది ప్రైవేట్ జాగా ఎవరు పోవద్దని చెప్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని బెదిరించారు. వాళ్ళు కోర్టుకు పోయినారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మాకు 4 ఎకరాలు రాసేయండి, హైడ్రా రాకుండా చూసుకుంటామని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు. అంటే హైడ్రా వీళ్ళ చేతిలో ఉందన్నమాట. ఎక్కడ పోమంటే ఉసుకో అంటే డిస్కో ఉంటుంది అనమాట. పోయిరాపంటే పోయిస్తుంది, ఫెన్సింగ్ వేసేటప్పుడంటే వేసేస్తారు. అందుకే ఇక్కడ రంగనాథ్ ఇంపార్టెంట్ కాదు. రంగనాథ్ ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు హైడ్రా చేసింది తప్పు కాకపోతే కోర్టు ఎందుకు చివాట్లు పెడుతుంది? ఇప్పుడు హైడ్రా కరెక్ట్ చేస్తుందా? హైడ్రా కరెక్ట్ చేస్తే హైకోర్టు అయితే ఖచ్చితంగా సమర్థిస్తుంది కదా. అంటే వీళ్ళు చేసే పనుల 90% అన్నీ కూడా ఇట్లాంటి పనులే చేస్తున్నారు. యాక్చువల్గా అఫెండర్ సీఎం, అఫీషియల్ అఫెండర్ సీఎం. అఫీషియల్ అఫెండర్ అంటే ఏమంటారు, నేరస్తుడు సింపుల్గా చెప్పాలంటే. ఆయన ఆఫీసర్ను మనం ఏం చేయలేము. ఆఫీసరు గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటూ అది చేస్తూ ఉంటాడు. ఇక రంగనాథ్కు ఇంటెన్షన్ ఏముంటుంది? కానీ రంగనాథ్ పైన ఉన్న వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్ని రంగనాథ్ ద్వారా వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇక గవర్నమెంట్ నేరస్తుడు, తర్వాత రంగనాథ్ నేరస్తుడే. రంగనాథ్ నేరస్తుడు అంటే గవర్నమెంట్ కూడా నేరస్తుడే. రంగనాథ్ ఏముంటుంది, ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతాడు. ఇలా హైడ్రా ఉన్నది, రేపు ఇంకోటి ఏదైనా వస్తే దానికి ట్రాన్స్ఫర్ చేస్తే పోయి ఆ పనైనా చేయాల్సిందే ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. కానీ ఆయనను వాడుతున్న వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? ఇది తప్పు అని కోర్టు చెప్పిన తర్వాత కూడా, మీరు ఆ జాగాలకి ఎంట్రీ కావద్దని చెప్పిన తర్వాత కూడా
ఎందుకు ఎంట్రీ అవుతున్నారు? ఎవరి బలవంతం ఇక్కడ? ఏం సెటిల్మెంట్లు? ఈ ఈ శాంతారాం కంపెనీ అనే వాళ్ళు ఏమైనా బయటకొస్తే అసలు విషయాలు బయటపడతాయి. అందరూ బయటికి రారు కదా! భయపడతారు. ఎందుకు ఈ గవర్నమెంట్‌తోని ఎందుకు? ఇక మళ్ళా ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని ఇబ్బంది పెడతారు. మళ్ళీ ఏదో ఒక పర్మిషన్స్ కోసమో, లేకపోతే రేపు కట్టిన తర్వాతనో చాలా ఇబ్బంది పెడతారు. గవర్నమెంట్ కదా! తలుచుకుంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు తక్కువనా? కానీ జనానికి ఏమర్థమవుతుంది? ఇవన్నీ కూడా హైకోర్టు చేసిన కామెంట్స్ మొత్తం కూడా సీఎంకు తగిలినవే 100%. అసలు గవర్నమెంట్లు ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు అనేది పక్కన పెడితే అసలు రాష్ట్రం ఎటువైపు పోతుంది? రాష్ట్రం ఎటువైపు పోతుంది? ఏమైతుంది రాష్ట్రంలో? ఈ హైడ్రాను తీసుకొచ్చి అక్కడనో ఇక్కడనో చెరువులు కొద్దిగా షోపుడప్ చేసి ఇంకా మిగతా మొత్తం సెటిల్మెంట్ చేస్తుందా హైడ్రా మీద మంచి కన్నా చెడు ఎక్కువ ప్రచారంలో ఉంది. వాళ్ళు డబ్బులు పెట్టి హైడ్రా మంచి చేసిన ప్రచారం చేయించుకునే పనులు చేస్తున్నారంటేనే డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటేనే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు లెక్క. వాళ్ళు తప్పు చేస్తున్నారు, దాన్ని కవరేజ్ చేయడానికే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే అసలు ఎంత మాట తెలుసు హైకోర్టు, అఫీషియల్ అఫెండర్, నువ్వు వరుస నేరస్తుడు నిలబడ్డాడు, చేతులు పెట్టుకునేవాడు రంగనాథ్ అక్కడ. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, కానీ మేము వినడానికి రెడీగా లేము, మాకు వినాలనిపిస్తలేదు నీ మాటలు. 3 సార్లు ఎందుకు ధిక్కరించిన హైకోర్టును? కొద్దిగానే ఇస్మాతలు తప్పింది, లేకపోతే జడ్జి చాలా అసలు మొత్తం స్టేట్మెంట్ మొత్తం ఆయన దగ్గరుండి రాపిస్తున్నాడు, టైప్ చేపిస్తున్నాడు, మళ్ళీ చదివిపించిండు. కోర్టు ఎంప్లాయీస్తో మళ్ళీ చదివించిండు, ఆయన చెప్పింది రాపించి మళ్ళీ చదివించిండు, చదువు ఒకసారి గట్టిగా వినిపి అని హైకోర్టు జడ్జు. అసలు ఆయనతోసేపు అయితే హైడ్రా రంగనాథ్ చాలా శుద్ధపూసలాగా నిలబడ్డాడు కోర్టులో. కానీ ఆయన చేసిన తప్పులు ఆయన వెంబడి పడుతున్నాయి. కానీ ఇక్కడ ఆయన చేసిన తప్పుగా అయితే నేను చూడను. 100% గవర్నమెంట్ తప్పిది. ఆయన వెనక ఈ పెద్దలు ఉండి మొత్తం ఇట్లాంటివి గవర్నమెంట్ జాగాలు ప్రైవేట్ చేసి, ప్రైవేట్ జాగాలు గవర్నమెంట్ చేసి, ప్రైవేట్ జాగాల మీదకి హైడ్రాను పంపించి సెటిల్మెంట్ చేసి బెదిరించి ఇక ఇట్లా ఉంటుంది. హైకోర్టును కూడా లెక్క చేయకుండా అసలు ఏంది రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడుస్తలేదని అడిగింది. రూల్ ఆఫ్ లా అంటే మీరు లా ప్రకారం నడుస్తారా, లేకపోతే మీ బుద్ధి ఉన్నట్టు చేస్తారా? హైడ్రాకు రూల్ ఆఫ్ లా వర్తించదని అడిగింది కోర్టు. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అసలు ఒకసారి లోపలేస్తే విషయం అర్థమయ్యేది. రేవంత్ రెడ్డి అంటాడు కదా, బెల్టు ట్రీట్మెంట్ అవసరం ఉండే వాతావరణ శాఖలకు, తర్వాత జైలు పంపించేదండి ఇరిగేషన్ ఆఫీసర్లని. జనమంతా హైడ్రా రంగనాథం జైలు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తే కబ్జా అంటారు, కానీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తే ఏమనాలి? ఇప్పుడు ప్రైవేట్ రోడ్ కబ్జా చేస్తే పోయి కొట్లాడతాడు, ఆ జాగాని ఎవరో పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు, లేకపోతే కోర్టుకు పోతాడు, ఏదో చేస్తాడు. కానీ గవర్నమెంటే కోర్టు ఇది ప్రైవేట్ ప్లేసు మీరు పోవద్దు అంటే అయినా సరే పోయి ఎంట్రీ అయ్యి ఆడ ఏదో ఫెన్సింగ్ చేసి ఆడ బోర్డులు పెట్టి హైడ్రా అని. ఇది ఒక్కసారి కాదు, చాలా జరిగినాయి ఇట్లాంటివి, చాలా జరిగినాయి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, అందుకే ఒక్కసారిగా చాలాసార్లు జరుగుతున్నప్పుడు తప్పులు చేస్తుంది హైడ్రా అనేది క్లియర్గా అర్థమైంది. వాళ్ళు చెప్పే పనులు వేరు, చేస్తున్న పనులు వేరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాం, మేము వానాకాలంలో వానలు వస్తే నీళ్లు రాకుండా చేస్తాం, మేము చెట్లు పెరిగితే కట్ చేస్తాం, ఇంకా మేము అది చేస్తాం, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మేమే వస్తాం. ఇవి తప్ప మిగతా మొత్తం పనులు చేస్తుంది హైడ్రా. ఇవి మాత్రమే చేస్తలేదు. వాన వస్తే వరద వస్తుంది, బురద వస్తుంది, అన్నీ వస్తాయి, హైడ్రా మాత్రం రాదు. ఇక మనకు తెలుసు కదా ట్రాఫిక్ జామ్ల గురించి మనం కొత్తగా చెప్పుకోని అవసరం లేదు. ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ తగ్గినాయి ఏమన్నా? ఏం వేరు, తగ్గలే. మళ్ళీ హైదరాబాద్లో కనిపిస్తున్నారు ఎవరన్నా? ఎవ్వరు కనబడరు. అదే ఇట్లాంటి పనులు ఏం చెయ్యరు వాళ్ళు. ఏదో ఎమర్జెన్సీ ఉంటే పోయింది, ఎక్కడన్నా హైడ్రా పోయిందా? ఎమర్జెన్సీ పోయి కాపాడిందా? ఏం కాపాడలేదు. దాని పేరే హైడ్రా అంటేనే అది ఎమర్జెన్సీ టీం. కానీ అది ఎమర్జెన్సీ దేనికోసం వాడుతున్నారు? ఆ హైడ్రా అనే పరికరాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మినిస్టర్లు దేనికోసం వాడుతున్నారు? ఇప్పుడు హైకోర్టు చెప్పిన తర్వాత అర్థమైపోయింది కదా. ఇక ఫైనల్గా హైకోర్టే కదా. ఇప్పుడు గవర్నమెంటే చేస్తే బలహీనులు ఏడికి పోవాలి? ఇక కోర్టు తప్ప వేరే దిక్కులేదు. ఇంకా ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ఉల్టా కేసులు పెట్టినట్టు వీళ్ళ మీద. ఈ మల్కాజ్గిరి భూమి విషయంలో హైడ్రా కంప్లైంట్ చేసి కేసులు పెట్టించింది, వాళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టించింది ఆ ల్యాండ్ ఓనర్ల మీద. అంత దారుణమైన ఇష్యూ జరిగింది. అందుకే హైకోర్టు చాలా తీక్షణంగా మాట్లాడింది. కానీ ఏం మారరు. మళ్ళీ ఇది అయితే ఇంకొకటి, అసలు హైడ్రా పెట్టింది దేనికోసమో ప్రభుత్వం కొంత క్లారిఫై చేసుకుంటే మంచిది. లేకపోతే జనాలకు వేరేలాగా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. దాని మీద జనాల అభిప్రాయం కూడా బయటికి అర్థమవుతుంది కదా. కానీ వాళ్ళు ప్రైవేట్ భూములను గవర్నమెంట్ భూములుగా, లేకపోతే ఏదో ఫెన్సింగ్ చేసి బెదిరించి దానిలో తర్వాత ఎవరో ఒక మినిస్టర్ పోయి, తర్వాత ఎవరో ఒకరు ఎంట్రీ అయ్యి, సీఎం కుటుంబ సభ్యులు ఎంట్రీ అయిపోయి దాన్ని సెటిల్మెంట్ చేసేసుకొని కలాజ్ చేసుకోవాలి, తర్వాత ఆ భూమి వదిలేస్తారన్నమాట. హైడ్రా
సెటిల్మెంట్ కోసం పెట్టిందా? హైడ్రా సెటిల్మెంట్ కోసమా ఉన్నది? హైడ్రా ఉన్నది దేనికోసం అని చెప్పారు మీరు? ఏం చేస్తున్నారు? కానీ హైకోర్టు నిన్న విచారణ జడ్జి మాట్లాడిన మాటలు అవన్నీ చూస్తే అసలు ఆయన రాజీనామా చేసి పోవాలి నిజానికి. రంగనాథ్ నాకు వద్దురా బాబు ఇదంతా అని. కానీ చెయ్యడు. నేను చెప్పిన బ్యూరోక్రాట్లకు ఇజ్జత లేదు గవర్నమెంట్కు ఇజ్జత లేదు తెలంగాణలో. ఆ తెలంగాణ ప్రజలకే ఇజ్జత లేకుండా పోయింది లాస్ట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్.